కుల దురహంకారపు హత్యలు, దాడులు విపరీతంగా పెరిగిపోయిన సందర్భంగా ఎంతోమంది చనిపోయారు. అయితే ఇప్పుడు మన ముందుకు యాట నవీన్ మరియు మానస ఈ జంటను రమ్మంటున్నాను. మానస, నవీన్ ప్లీజ్ కమ్. అయితే నవీన్ మీద వాళ్ళ అమ్మాయి తరపు బంధువులు భయంకరంగా దాడి చేశారు ఈ మధ్యనే. వీరిది అబ్దుల్లాపూర్ మెట్టు దగ్గర, వలిగొండ దగ్గర గ్రామము. అయితే వారి నవీన్ పైన కత్తులతో దాడి చేస్తే చనిపోయాడని అనుకొని వాళ్ళు మరీ వదిలిపెట్టిపోయారు. చాలా మెడ పైన, చేతులకు చాలా తీవ్రమైన గాయాలైనవి. అయినా తను మృత్యుంజయుడిగా బయటపడ్డాడు. ఆయన ఇప్పుడు మన మధ్యలో ఉన్నాడు. ఈ విషయం తెలియగానే కుల నిర్మూలన సంఘం వెంటనే స్పందించి అక్కడ హాస్పిటల్కి వెళ్ళి అక్కడ పరామర్శించి వాళ్ళ అమ్మగారితో కలిసి విషయం అంతా తెలుసుకొని, అట్లాగే శీలం స్వామి గారు ఉన్నారు, మన వీళ్ళను పరిచయం చేసి మనకు కోఆర్డినేట్ చేసినటువంటి స్వామి గారు వలిగొండ నుంచి వారు కూడా వచ్చి ఉన్నారు. అయితే అప్పుడు వెంటనే మనము కొంత సేమ్ డే ఒకటే రోజు వెంటనే స్పందించి ఒక 15,000 అక్కడ సహాయం కూడా చేసి ఉన్నాము. అయితే నవీన్ ఈరోజు మన ముందు నిలబడ్డాడంటే తను నిజంగా మృత్యుంజయుడే. ఈ రకమైన కుల దురహంకారపు దాడులు ముందు జరగకుండా ఉండాలంటే కులాంతర మతాంతర వివాహిల యొక్క పరిరక్షణకు ఒక ప్రత్యేకమైన చట్టం రావాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. ఖచ్చితంగా మనము ఆ చట్టాన్ని సాధించే వరకు పోరాడదాము. ఈరోజు మన మానస అండ్ నవీన్లకు మన వంగీపురపు నాగేశ్వర్ గారు, వారు కుల నిర్మూలన సంఘం వ్యవస్థాపకుల్లో ఒకరు. వంగీపురపు నాగేశ్వర్ వర్ణాంతర వివాహితుల సంక్షేమ నిధి నుండి లక్ష్మీ నాగేశ్వర్ గారు వీరికి ఆర్థిక సహాయంగా అందించబోతున్నారు. అట్లాగే మరి కాసేపులో ఇంకా చాలా జంటలు ఉన్నాయి, వాళ్ళందరికీ కూడా ఇక్కడ సన్మానం ఉంటుంది. ఇప్పుడు లక్ష్మీ నాగేశ్వర్ గారు. ఎస్ లక్ష్మీ నాగేశ్వర్ మిగతా మిత్రులందరూ, కైలాప గారు, సత్యనారాయణ గారు, రామనారాయణ గారు, మరి సత్యనారాయణ గారు భార్య సత్యనారాయణ గారు భార్య, వారి వివాహానికి మేము వెళ్ళాము. డైరెక్టరీలో రాయసాను కానీ మర్చిపోయాను. నేను చెప్పేది పెద్దగా ఏం లేదు. నిర్మూలన సంఘం గురించి నాగేశ్వరరావు గారి స్మృతి నేపథ్యంలో వాళ్ళ కొడుకులు ప్రతి సంవత్సరం 10,000 రూపాయలు మతాంతర వివాహాలు ఎవరికైనా సరే వాళ్ళకి ఇచ్చేట్టుగా ఏర్పాటు చేశారు. ఇది చెక్కు ఈ సంవత్సరం నవీన్ మానసకి ఇస్తున్నాము. ఇందులో నేను ముఖ్యంగా చెప్పేది ఏంటంటే, ఈ ఉద్యమాన్ని సంవత్సరంగా వృద్ధి చెందిస్తూ వహీద్ అండ్ వారి మిత్ర సంఘాలు, మేమంతా అన్ని సంఘాలతో కలిసి పనిచేస్తున్నాం. అన్ని సంఘాలు ఎవరెవరైతే కులం వద్దనుకుంటారో, మతాతీతంగా బతకాలంటారో, అంటే మత విభేదాలు గుప్పించుకుంటాం, మతం ఉంచుకోండి లేదా తీసేసుకోండి, మత రహితంగా ఉండండి, మతాతీతంగా ఉండండి, మత భేదం మాత్రం చూపించొద్దు. అలాగే కుల రాహితంగా ఉంటారు, కులాన్ని అస్సలు ఒప్పుకోవద్దు. నాకు కులం లేదు అని చెప్పుకోగలగాలి, వాళ్ళ వివాహాలు చేసుకోవాలి, వాళ్ళ పిల్లలకి చేయాలి. ఆ విధంగా ఉన్న వాళ్ళు అందరూ ముసాయిదా చట్టాన్ని కూడా మేము తయారు చేశాము. మా గాంధీ సార్, మన రమేష్ గారు అందరం కలిసి ఒక ముసాయిదా చట్టం కూడా తీసుకొచ్చి అది కూడా మేము గవర్నర్ గారికి వారి అందరికి కూడా అందించాము. కానీ ఎక్కడి నుంచి కూడా ఎలాంటి స్పందన రాలేదు ఇంతవరకు. అది చాలా లాంగ్ పెండింగ్గానే ఉంది. అదొకటైతే ఇంకొకటి, మన కుల నిర్మూలన సంఘం గత 52 ఏళ్లుగా ప్రజల్లో పనిచేస్తూ ఉన్నది. గతంలో ముఖ్యమంత్రులు, విద్యామంత్రి, అనేక మంది మంత్రులు కూడా మా వేదిక మీదకి వచ్చి వాళ్ళ యొక్క పేర్లు కూడా మార్చుకున్న సందర్భాలు ఉన్నాయి. భవనం వెంకట్రామ్ గారు, ఆయన భవనం వెంకట్రామ్ రెడ్డిగా ఉండేది. కుల నిర్మూలన సంఘం యొక్క ఒక వివాహ సందర్భంగా వారు వచ్చి తన పేరును అదే స్టేజ్ మీద నా పేరు ఇవాళ నుంచి భవనం వెంకట్రామ్గా మార్చుకుంటున్నానని చెప్పి మార్చుకున్నారు. ఆయన చివరి వరకు కూడా భవనం వెంకట్రామ్గానే కొనసాగించబడ్డారు. ఇది ఈ సంఘానికి ఉన్నటువంటి స్ఫూర్తి. అయితే మాకు ఇంతవరకు ఒక ఆఫీస్ అనేది, ఒక స్థలం అంటూ ఎక్కడా లేదు. మాకు ఒక ఆఫీస్ కోసం కొంత స్థలం కనుక కేటాయిస్తే ఒక కుల నిర్మూలన కేంద్రం అక్కడ ఏర్పాటు చేసుకుంటామని చెప్పి కూడా అనేక సంవత్సరాలుగా మేము ప్రయత్నం చేస్తున్నాము. ఎస్
అయితే 79లో 1979లో కొంత మూమెంట్ జరిగింది. అప్పట్లో ఉన్న పెద్దవాళ్ళందరూ కృషి వల్ల ఈఎన్టీ హాస్పిటల్ కోటి దగ్గర ఒక 2000 గజాలు ఇస్తామని చెప్పేసి కొంత మూమెంట్ జరిగింది. కానీ మరి అనేక కారణాల వల్ల అది కూడా పెండింగ్ పడింది. ఈ మధ్య కాలంలో మేము మళ్ళీ ఆ డిమాండ్ తోటి కొనసాగుతున్నాము. అయినా కూడా అది మేము ముందుకు వెళ్ళలేకపోతున్నాము. కాబట్టి ఈ రెండు విషయాలలో, అలాగే మూఢనమ్మకాలకు నిర్మూలన చట్టం కూడా, మూఢనమ్మకాలు కులం కూడా ఒక మూఢనమ్మకమే కాబట్టి మూఢనమ్మకాల నిర్మూలన చట్టం కూడా సాధించాలని, అది కూడా ఒక హత్య తర్వాత అది ఇంప్లిమెంట్ అయ్యింది అక్కడ. అయితే ఆ చట్టం కూడా ఒకటి అమల్లోకి రావాలి. కాబట్టి ఈ విషయాలన్నీ కూడా ఇప్పుడు వచ్చినటువంటి ఈ యొక్క ప్రజాప్రభుత్వంగా భావించబడుతున్నట్టు ఈ మన ప్రభుత్వంలో కనీసం ఈ 3 డిమాండ్లను పై లెవెల్ దాకా తీసుకెళ్ళడానికి మాకు సహకరించాల్సిందిగా డాక్టర్ అద్దంకి దయాకర్ గారిని నేను మరి కోరుకుంటున్నాను. ఈ త్వరలోనే మళ్ళీ కలిసి వీటిపై ఒక మెమోరండం ఇవ్వడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాము. దీనిపై ఒక మాట 2 మాటలు ఆ తర్వాత ఇప్పుడు మనము ఆ చట్టం ముసాయిదా కూడా ఒకసారి నాకు అందిస్తే ముఖ్యమంత్రి గారికి ముందే అందజేద్దాం. సో వారిది ప్రేమ పెళ్ళే కానీ కులాంతరం కాదు. బట్ వన్ థింగ్ నేను ఏదో చెప్పాలనుకున్నాను. ఈ ముసాయిదా దానికి సంబంధించిన అంశంలో ముందు మనం ఒకసారి అనుకుంటే డెఫినెట్గా సోషల్ వెల్ఫేర్ మినిస్ట్రీ ఎవరు వచ్చినా సరే దాన్ని వచ్చే శాసనసభ సమావేశాలలో సంఘాలను పెళ్లి చేసుకొని ఇక్కడ వైస్ ప్రెసిడెంట్గా పనిచేస్తున్నాం 30 ఏళ్ళుగా. మేము చాలా అంటే కొందరు కొత్త వాళ్ళు ఉన్నారు కనుక చెప్పాలి అనిపిస్తుంది. మేము చాలా ఇబ్బంది పడుతున్న టైంలో 92లో మతాంతర వివాహం అనేది చాలా సమస్యాత్మకంగా ఉన్న టైంలో ఈ సంఘం మమ్మల్ని హక్కున చేర్చుకుంది, ఎంతో సహకరించింది. అందుకే అప్పటి నుంచి మాలాగా ఇబ్బంది పడుతున్న వాళ్ళకు కొంతైనా హెల్ప్ అవుతుంది మీ సంఘంలో ఉండడం వల్ల అని చెప్పి అలా ఈ సంఘంలో కొనసాగుతున్నాం. అదే క్రమంలో మాకు ఆర్థికంగా చాలా ఇబ్బందిగా ఉంటే అప్పుడే నేను DTP నేర్చుకొని గ్రాఫిక్ డిజైనర్ని అయ్యాను. ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది. లాస్ట్ 2 ఇయర్స్గా కుల నిర్మూలన సంఘం డైరీ చేసే అవకాశం నాకు వచ్చింది. నాకు అప్పుడు నా కష్టం నన్ను ఒక గ్రాఫిక్ డిజైనర్గా నెట్టడం వల్ల ఈరోజు నేను ఈ వర్క్ చేయగలిగానన్న సంతోషం కూడా నాకు ఉంది. లాస్ట్ ఇయర్ అండ్ 2 ఇయర్స్గా అందులో ముఖ్యంగా సంఘం కార్యక్రమాలను రికార్డ్ చేయాలి అనే ఉద్దేశంతో మనం ఎన్నో ప్రోగ్రామ్స్ చేస్తుంటాం. కానీ ముందు తరాలకి ఎలా జరిగింది ఒక 20 ఏళ్ళ తర్వాత చూసుకుంటే సంఘం ఏం చేసింది, 52 ఏళ్ళుగా ఈ సంఘం నడుస్తుంది. అప్పటి ఫోటోలు చూస్తున్నప్పుడు ఎంతో స్ఫూర్తిగా అనిపిస్తుంది. ఇప్పుడు ఈ ఫొటోస్ చూసినప్పుడు ఇంకో 20 ఏళ్ళ తర్వాత స్ఫూర్తిగా అనిపించాలి అంటే ఒక రికార్డ్ అనేది ఉండాలి అనే ఉద్దేశంతో డైరీ చేయడం జరిగింది. ఈ డైరీలో సంఘం చరిత్ర 52 ఇయర్స్ జర్నీ ఒకటి రికార్డ్ చేశాము. అండ్ ఈ సంవత్సరం జరిగిన ప్రోగ్రామ్స్ అన్నీ రికార్డ్ చేశాము. అలాగే ప్రణాళిక బైలాస్ అనేది దేవదాస్ సార్ వాళ్ళ ఇంట్లో ఉండే వరదలు వచ్చినప్పుడు అది మిస్ అయింది కనుక అది పూర్తి స్థాయిలో 1-2 పేజీల మట్టుకే అందుబాటులోకి వచ్చాయి కనుక ప్రణాళికను కూడా మళ్ళీ రూపొందించడం జరిగింది. పూర్తి కమిటీ కూడా ఆమోదించింది. ఈ ప్రణాళికలో అప్పటి పరిస్థితుల్లో అప్పుడు ప్రణాళిక ఉండే కనుక ఇప్పటి పరిస్థితులను కూడా దృష్టిలో పెట్టుకొని ఆ ప్రణాళికని రూపొందించాం. అది కేవలం కులమత సమస్యలే కాదు, మహిళల గురించి కూడా మహిళా సాధికారత ఎట్లుండాలి, పురుషులు ఎలా ఉండాలి, కుటుంబాల్లో మహిళలకు ఏ రకంగా సహకరించాలి, వారి మనస్తత్వం ఎలా ఉండాలి అనే వాటిని కూడా ఇందులో మేము చేర్చడం జరిగింది. ఈ 2 కూడా నాకు చేసే అవకాశం వచ్చినందుకు సంఘానికి ధన్యవాదాలు. అండ్ దీన్ని ఆరంభించాల్సిందిగా పెద్దలందరినీ కోరుతున్నాను ప్లీజ్. నేనే మీ అందరికంటే జూనియర్, ఎందుకంటే ఫస్ట్ టైం నేను ఇలాంటి సమావేశంలో పాల్గొంటున్నందుకు ఎందుకో తెలియని అనుభూతి ఏంటో కొత్తగా వచ్చింది 10 నిమిషాల్లోనే. అంటే ఐ నెవర్ ఫీల్, ముందెప్పుడు నేను ఈ ఫీల్ కాలే. అఫ్కోర్స్ మా సతీమణి గతంలో పోయిన మీటింగ్కి వచ్చింది, నేను మిస్ అయినా. సరే నేను మిస్ అయినా తనను మిస్ కావద్దని చెప్పి పంపించిన. చాలా పెద్ద చర్చ ఇది వారు చెప్పినట్టు. ఇంతకుముందు నాకు కులం లేదు కదా అనిపిస్తున్నది ఇప్పుడు. చాలా విచిత్రంగా నేను మాలమానాడు అధ్యక్షుడిని, జాతీయ అధ్యక్షుడిని. నేను మా స్కైలాబ్తో అంటున్నా, కుల సంఘం నాయకుడు కుల నిర్మూలన మీటింగ్కు రావడం
చాలా విచిత్రంగా అనిపించినా అసలు ఈ ఫీల్ని చూస్తే ఇప్పుడు అనిపిస్తున్నది ఏంటంటే నాకు కులం కాని కులం ఒకటి ఉన్నది కదా అని. దీంట్లో అన్ని కులాల వాళ్ళు ఉండొచ్చు, ఓసీలు ఉండొచ్చు టెక్నికల్గా రాజ్యాంగం ప్రకారం, తర్వాత ఎస్సీలు ఉండొచ్చు, ఎస్టీలు ఉండొచ్చు. ఇప్పుడు కలిసినాక ఇద్దరు వీరు వారవ్వచ్చు, వారు వీరవ్వచ్చు. కానీ వారు చెప్పింది నాకు ఒకటి ఇప్పుడు భయం అవుతున్నది. పెద్దలు చెప్పింది, కులాంతర వివాహం చేసుకొని దేశాంతరం పోయి ఆ నుంచి ఖండాంతర వివాహం చేసుకున్న తన కూతురు నేపథ్యం చూస్తే మరి నా కూతురు పరిస్థితి ఏందని చూస్తుంది ఇప్పటికీ. ఎందుకంటే నా కూతురు ఇప్పుడు యుఎస్లో ఉంది, రేపు ఇంకా ఆ నుంచి ఖండాంతరం అయిందని. అంటే కులాంతర వివాహాలు చేసుకుంటే అంతరాలు పెరుగుతాయా ఏంటని ఒక భయం. కానీ ఇది మానవత్వం, ఇది మనిషి. నాకు తెలియకుండా జరిగిందని చెప్పను, కానీ అంత తెలివిగా ఉన్నప్పుడు జరిగిన పెళ్లి మాత్రం కాదు మా ఇద్దరు. ఎందుకంటే మామూలుగా వ్యక్తులను చూస్తే అందరు అభివృద్ధులు కాదు, కులం అనే పదాన్ని ఉచ్చరించడానికి భవిష్యత్తులో ఆలోచించే సమాజం కూడా భవిష్యత్తులో రాబోతుందని నా యొక్క అంచనా. ఎందుకంటే చాతుర్వర్ణ వ్యవస్థ, మనువాదము, తర్వాత చాలా విషయాల్లో నాకు చాలా అప్పుడప్పుడు కన్ఫ్యూజన్ కూడా ఉన్నది. నేను బతుకుతున్న సమాజంలో నేను దళితునిగా బతకడం బంద్ చేసి దాదాపు నేను అనుకుంటున్న ఒక 22-23 సంవత్సరాలు అవుతున్నది. బట్ స్టిల్ ఐఎమ్ దళిత్. అంటరానితనం ఉన్నది అన్నట్టుగా అంత పెద్ద నాయకుడు దళిత నాయకులే అనుకున్నాడు, మరి అంటరానితనం లేకపోయినా దళితున్నే అనుకోవడం. ఇదొక డిఫరెంట్గా ఉన్నది. కల్ట్ని పెంచాల్సిన బాధ్యత పెద్దలందరూ తీసుకోవాల్సిన అవసరం ఉంది. నేను దీనికి నా వంతు కృషిగా ఏం చేయమన్నా దానికి సిద్ధమే. ఎందుకంటే రేపటి రోజులు మనం ముందు కనబడుతున్నాయి. అయినా సరే కులం ఒక బ్యారియర్ కూడా కాదు వాస్తవానికి. దీన్ని ఒక సిస్టమైజ్డ్ చేయడం వల్ల వచ్చిన ఒక అనార్కిక్ ఒక ట్రెడిషన్ ఎందుకో ఇంకా కొనసాగుతుండడం బాధాకరమైనప్పటికి కూడా నేను అనుకుంటూ ఒక 10-15% ఆఫ్ ది ఇండియన్స్ లేకపోతే ముందుకు అడుగు వేసి బెల్జియం దేశస్థుడైన విన్సెంట్ అన్న అబ్బాయిని కులాంతర, దేశాంతర, మతాంతర కాదు ఖండాంతర వివాహం చేసుకున్నారు. జర్మనీలో కొంతకాలము, బెల్జియంలో కొంతకాలం ఉండి ఇప్పుడు ఆమె కూడా ఆస్ట్రేలియా బ్రిస్బెన్ నగరానికి వచ్చి అక్కడ ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నది. ఈ మాట నేను గొప్ప కోసం చెప్పుకోవడం లేదు, కానీ మిత్రులారా, ఒక ఆదర్శంతో ఒక తరం కులాంతర వివాహం చేసుకొని తమ పిల్లల దగ్గరికి వచ్చేసరికి మళ్ళీ అటు తండ్రి కులము వ్యక్తితోనో లేదా ఇటు తల్లి కులము వ్యక్తితోనో పెళ్లిళ్ళు చేయడం అనేది ఇది ఒక దురదృష్టకరమైన పరిణామం. 40 ఏళ్ల క్రితం మేము పెళ్లి చేసుకున్న నాడు ఏమనుకున్నాం అంటే 10-15 ఏళ్లలో ఎంత జెనెటిక్ మీద ఫోకస్ చేస్తే మనం తెలుసుకుంటాం, వీళ్ళంతా మన బ్రదర్స్ అని తెలిసిపోతుంది. అండ్ కులాలు అనేటివి ఒక టాక్సిక్ ఎలిమెంట్ అనేది మీకు తెలిసిపోతుంది. సో దీని మీద సిసిఎంబి రిపోర్టు జూలై 17th వచ్చింది సార్. సిసిఎంబి రిపోర్ట్ జూలై 17th వచ్చింది, ఆల్రెడీ 2017లో వచ్చింది. సో ఈ వీళ్ళు ఏంటంటే ఒక 300 క్యాస్ట్లు మీద వీళ్ళు రీసెర్చ్ చేశారు. ఇలాంటి చాలా భేదాలు ఉన్నటువంటి వివాహాలు మేము చాలా చేసాం. మా సంఘం కూడా చాలా గట్టిగా నిలబడి అమ్మ పిల్లవాడిని కూడా ఈ ఫోటోలో పిల్లవేళ మత రహితులైతే మతం లేని వాళ్ళుగా ఉండాలి. థ్యాంక్ యూ. ఇలాగే ఈ సంవత్సరం ఒక చిక్కు తెచ్చారు, వచ్చే సంవత్సరం 2వ చిక్కు తీసుకురండి. ఇలాగే ఇద్దాము. నెక్స్ట్ వహీద్ గారిని. దయాకర్ గారు మాట్లాడారు. ఇక్కడే మనం ఒక 200 మంది 300 మంది ఉదయం నుంచి కూర్చొని వస్తూ పోతున్న వాళ్ళు ఉంటే మరొక వైపు అక్కడ పెద్ద ఎత్తున ఒక కుల సంఘం మీటింగ్ జరుగుతుంది. ఇంకేమన్నంటే మా దయాకర్ అంటారు కదా, నేను కూడా కుల సంఘం ఇప్పుడే అన్నది కదా, ఇంకా ఆమె ఇంకా మనం అంటే ఇంకేం బాగుంటుంది. పక్కనే ఉన్న ఆమె రోజు ఇంట్లో పోరు పెడతారు, ఏవద్దు. సో అంటే
కులం అనేది మన నిత్య జీవితంలో భాగంగా మారిపోయిన తరుణంలో ఒక ఇద్దరు కలిసి ఉండాలి, కలిసి జీవించాలనే ఒక 1/2 కిలో బొండకాయలు తీసుకురండి. మంచిది బిజీ ఉన్నాను నేను అంటుడు. రండి, పక్కింటి సుజాత కూడా ఇప్పుడిప్పుడే పోయింది అనగానే ఈయన వైద్య బాయ్ ఆడికి ఫోన్ చేసి ఒక 15 నిమిషాలు కదా ఏం తోటి హలో ఏ సుజాత ఎవరు లేరు కదా ఈయన అన్నాడు. ఈయన ఫోన్ చేస్తే ఆ తర్వాత ఈ వేదిక మీద ఉన్న పెద్దలే చాలామంది బాధ్యత తీసుకొని మాకు స్వేచ్ఛ కావాలి అని ఒక జేఏసీగా ఏర్పడి లోపల ఉన్న నాకు, బయట బాధపడుతూ ఉన్న నా కుటుంబానికి తోడుగా నిలబడ్డారు. అలాగే సమాజంలో ఉన్న అందరినీ ఏకం చేస్తూ మనందరికీ పెద్దన్న పాత్రలో సుందరయ్య విజ్ఞాన కేంద్రం నిలిచి, ముఖ్యంగా ఒక్కొక్కరి పేరు చెప్తే ఎక్కువ లిస్ట్ అవుతుంది 2 నిమిషాలే అన్నారు కాబట్టి సో వారందరికీ పేరు పేరున కృతజ్ఞతలు చెప్పడం కోసం మాత్రమే ఈ మైకు తీసుకున్నాను. తప్పకుండా నా పట్ల ప్రేమ ఆదరాభిమానం చూపిన ప్రతి ఒక్కరికి రుణపడి ఉంటానని, ఏది ఆశించి మీరు నాకు తోడుగా నిలబడ్డారో ఆ లక్ష్య సాధన కోసం నేను, నా జీవిత సహచరి సుజాత తప్పకుండా ప్రయత్నిస్తామని మాట ఇస్తూ, మరెన్నోసార్లు కలిసినప్పుడు మనం మరింత లోతుగా మాట్లాడుకోవచ్చు. ఇప్పుడైతే ఒక చిన్న ప్రతిపాదనతో ముగిస్తున్నాను. పెళ్ళైన వాళ్ళందరూ వీడికి వచ్చారు, సంతోషం. పిల్లలైన వాళ్ళు వచ్చారు, ఇంకా సంతోషం. ప్రేమికులు వచ్చారు, చాలా సంతోషం. కానీ వాళ్ళకి పెళ్లి చేసే సందర్భంలో ఇద్దరి తల్లిదండ్రులు ఒప్పుకున్నప్పుడు మీరు, నేను, మన ఏ జెండాలు ఏ బ్యానర్లతో వాళ్ళకు పని లేదు. ఇద్దరు తల్లిదండ్రులు అంగీకరించినప్పుడు ఎక్కడో ఒక చోట హాయిగా పెళ్లి చేసుకుంటారు. పిలిస్తే పోయి భోంచేసి అభినందించి వస్తాం, అవకాశం ఉంటే మాట్లాడతాం, లేకపోతే ఆడికి ధన్యవాదాలు. కానీ ఇక్కడ వచ్చిన సమస్యలా వేరువేరు కులాల వాళ్ళు ఇష్టపడడం, కొంతకాలం కలిసి జీవించడం, ఆ తర్వాత పెళ్లి దగ్గరికి వచ్చేటప్పటికి ఇద్దరు తల్లిదండ్రులు అంగీకరించని ఒక పరిస్థితి ఏర్పడుతుంది. ఆ పరిస్థితుల్లో ఇప్పుడున్నటువంటి దిక్కుమాలిన చట్టాలు ఫోటోలు రిజిస్ట్రేషన్ ఆఫీస్లో అంటించి నెల రోజులు పబ్లిసిటీ పెట్టి ఆ తర్వాతనే పెళ్లి చేస్తా అని చట్టాలు చెప్తున్నాయి. అలా కాకుండా ఆయా మత పద్ధతుల్లో జరిగే పెళ్ళిళ్ళు మాత్రం క్షణాల్లో ఆడికి వెళ్ళగానే వాళ్ళకి ముహూర్తంతో, వారము, నక్షత్రంతో, తిథితో ఏం సంబంధం లేకుండా పెయిడ్ ఆర్టిస్టులు రెడీగా ఉంటున్నారు. మంత్రాలు చదవడమో, ప్రార్థన చేయడమో, నమాజ్ చేయడమో, మత మార్పిడి చేయడమో, క్షణాల్లో పెళ్ళి అయిపోతుంది. వాళ్ళ చేతిలో మతం మా పెద్దలు సంతకం పెట్టి ఆర్టిఫిషియల్గా ముత్తైదులు కూడా వచ్చి అక్షంతలు చల్లుతున్నారు. అన్నిటికీ అక్షంతలకింత, కెమెరామెన్కింత, పూజారికింత, టైంకింత, సర్టిఫికేట్కింత, మొత్తం ఒక 20,000లో వాళ్ళ పెళ్ళి అయిపోతుంది. అసలు దానికి ఆల్టర్నేటివ్ మనం సంపాదించలేమా? పెళ్ళి ఇద్దరు తల్లిదండ్రులు ఒప్పుకోకుండా వాళ్ళిద్దరు మేజర్ అయ్యి ఉండి గతంలో వాళ్ళకు పెళ్ళిళ్ళు లేకుండా, నేర ప్రవృత్తి కాకుండా దే ఆర్ ఎలిజిబుల్ అని అనుకున్నప్పుడు వాళ్ళకి పెళ్లి చేసేటువంటి ఒక వేదికని మనం ఎందుకు ఏర్పాటు చేయలేకపోతున్నామో? నా దగ్గరకు వచ్చే చాలా జంటలు 213 పెళ్ళిళ్ళు పూర్తి చేశాను. ఇప్పుడు జంట నా ఎంబడి వచ్చింది. ఎవరైతే బుద్ధిజీవులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ముందుకొచ్చి రాజ్యానికి లేదు, మీపై ఉన్నటువంటి బాధ్యత సరిగా నిర్వర్తించడం లేదు అని చెప్పడానికి ముందుకు రావడం వచ్చేటువంటి సందర్భం కనబడుతున్నది. అందులో అగ్రభాగాన వచ్చినటువంటి మీ అందరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఈ సమాజంలో మరి అతి దరిద్రునికి ఆగంత మరి శ్రీమంతునికి కూడా ఉన్న ఒకే ఒక పోలిక ఏంటంటే కులం విషయంలో అతనికి ఉన్నటువంటి పట్టింపు, ఇద్దరికి ఉన్నటువంటి పట్టింపులో ఎలాంటి తేడా కూడా లేదు. మరి అంత బలమైనటువంటి పట్టింపు, తెగింపు, సొంత పిల్లల్ని కూడా చంపేటువంటి అంత మూర్ఖత్వం ఉన్నటువంటి ఈ సమాజంలో ఉన్నటువంటి యొక్క పీడనను మనము మరి ఎదిరించి దాని నుంచి సమాజాన్ని సంస్కరించాలంటే మరి మనందరము ముందుకు రావడమే కాకుండా ఈ రాజ్య వ్యవస్థ మీద ఉన్నటువంటి బాధ్యతను గుర్తించి మరి తన యొక్క కర్తవ్యాన్ని నిర్వర్తించేలాగా మనం ముందుకు రావాల్సినటువంటి మరి ఆవశ్యకత ఉన్నది. ముఖ్యంగా మరి లతా సింగ్ అనేటువంటి కేసులో ఒక వ్యక్తి తను యవ్వనుడు అయిన తర్వాత తన జీవితం ఎట్లా ఉండాలి, జీవిత భాగస్వామిని ఎంచుకునేటువంటి క్రమంలో అతనికి పూర్తి స్వేచ్ఛ ఉంటుంది అని చెప్పి లాంగ్ బ్యాక్ సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. ఆ తదుపరి చాలా సందర్భాల్లో కూడా
కాన్స్టిట్యూషనల్ కోర్టు ఈ యొక్క రైట్ను రికగ్నైజ్ చేయడం జరిగింది. మరి ఈ కాన్స్టిట్యూషనల్ కోర్టు రికగ్నైజ్ చేసినటువంటి ఈ యొక్క రైట్స్ను ఇంప్లిమెంట్ చేయడంలో ఈ స్టేట్ సిస్టమ్ ముందుకు సరిగా వచ్చినట్లయితే మనం ఈ చూస్తున్నటువంటి అన్యాయాలు అఘాయిత్యాలు తగ్గి ఉంటాయి అని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను. కాబట్టి ఇలాంటి సమావేశాల్లో మనం ఒకసారి ఆలోచించుకొని ఒక కన్స్ట్రక్టివ్గా ఎట్లా చేస్తే బాగుంటుంది, ముఖ్యంగా వెదర్ ఈజ్ దేర్ ఎనీ పాసిబిలిటీ ఆఫ్ ఏ టూల్ లైక్ లెజిస్లేటివ్ టూల్ టు అడ్రస్ ద ఇష్యూస్ అనేటువంటి విషయాన్ని కూడా మనందరం కూడా ఆలోచించి ఆ రకంగా మనందరము మరి యొక్క ఈ ఈ ఈ వ్యవస్థలో ఈ యొక్క జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ఎట్లా అడ్రస్ చేస్తున్నటువంటి విషయాన్ని పరిశీలించాలని చెప్పి పెద్దలందరూ కూడా పరిశీలిస్తారని చెప్పి భావిస్తూ నాకు అవకాశం ఇచ్చిన పెద్దలందరూ కూడా నా యొక్క ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. నమస్కారం మిత్రులారా. థ్యాంక్ యూ వెరీ మచ్. అచ్చా, ఇప్పుడు 3 అయింది. ఏంటంటే కేవలం రిజిస్ట్రేషన్ ఒకటే, రిసెప్షన్ కూడా లేదు. అందరికీ ఇన్ఫామ్ చేయడం అనేది ఒప్పించడం అంటే అడిగాము రిసెప్షన్ పెడదాము అని చెప్పి. ఇంతవరకు అయితే వాళ్ళు ఓకే చేయలేదు. ఇక ఫిబ్రవరి 5th లోపు అంటే ఇక ఏర్పాట్లు చేసుకోవాలన్నా కూడా కష్టమని చెప్పా. ఇంతవరకు అయితే రిసెప్షన్ కూడా వాళ్ళు వద్దని కేవలం వాళ్ళు రిజిస్టర్ చేసుకుని ఇన్ఫామ్ చేస్తారు. ఈ కులాంతర మతాంతర వివాహాల్లో చాలా జరుగుతున్నాయి. మనం ఇది ఇంకా ఎక్కువ జరగాలి అంటే ఇక్కడ ఏంటంటే ఒక రేషనలిస్ట్ గాను ఒక ఎథిస్ట్ గాను చేసుకునేదానికి మామూలుగా ప్రేమతో చేసుకునేది సంఖ్య చూస్తే ప్రేమ వివాహాల్లో కులాంతర వివాహాలు మాత్రం చాలా పెరిగినాయి. అందులో అనుమానం లేదు. ఏ పెళ్ళికి వెళ్ళినా కూడా అది డిఫరెంట్ క్యాస్టే జరుగుతూ ఉంది. ఇక ఈ మధ్యకాలంలో మతాంతర వివాహం అనేది చాలా భయపడుతున్నారు. అంటే ఈ బీజేపీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి జరుగుతున్న పరిణామాలతో యాక్చువల్గా టీవీ రావు హై ప్రొఫైల్ మనిషి అతనితో ప్రమాదం ఉందేమో అని చెప్పి చాలా కాలం వరకు ఆ అబ్బాయి తల్లిదండ్రులు ఒప్పుకోవాలి. ఆయన కొడతాడేమో, ఇంటికి వచ్చి దాడి చేస్తాడేమో అంటే నేను జన విజ్ఞాన వేదిక అని తెలిసినా కూడా భయపడ్డారు. ఇంకా అది ప్రూవ్ చేసుకోవడానికి మేమే వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళతో కలిసి భోజనం చేసే వరకు కూడా వాళ్ళు నమ్మలేదు. అంటే ఆ భయం అయితే మాత్రం జనాల్లో మతాంతర వివాహాల విషయంలోనూ కులాంతర వివాహాల విషయంలో భయం అయితే ఉంది. అన్నీ యాక్సెప్ట్ చేసినా కూడా ఆ భయం పోవడానికి చాలా వాళ్ళని కన్విన్స్ చేయడానికి కూడా మేము ఇంటికి వెళ్ళి తర్వాత వాళ్ళని పిలిచి కన్విన్స్ చేసిన తర్వాత ఓకే అయ్యి ఈ నెల అదే ఫిబ్రవరి 5వ తేదీన వాళ్ళ మ్యారేజ్ చేస్తున్నాం. ఆ విషయం చెప్పడానికి సంతోషిస్తూ ఈ వేదిక ఆ రకంగా ఉపయోగపడిందని భావిస్తూ సెలవు తీసుకుంటాం. సమాజ స్థాపనకై మార్గం సుగమం అయ్యింది. కుల నిర్మూలన సంఘం రూపా డేవిడ్ల సంఘర్షణకి మద్దతు తెలుపుతూ వారిని అభినందించింది. వివిధ మాధ్యమాలలో కుల మత రహిత ధృవీకరణ పత్రం యొక్క ఆవశ్యకత, కుల మతాలు లేని సమాజ స్థాపన తెలియపరుస్తూ సమాజాన్ని మేలుకొలిపే కార్యక్రమాలు చేస్తూ వస్తోంది. హోలీ పండుగ రంగుల పండుగ, కానీ కుల నిర్మూలన సంఘం సమాజాతులుగా కులం దిష్టి బొమ్మని దహనం చేసి సమాజాన్ని ముక్కలుగా చేసి పీడిస్తున్న కుల వ్యవస్థని రూపుమాపాలి అనే భావం అందరిలో రావాలని ఈ కార్యక్రమం ప్రతి సంవత్సరం ధర్నా చౌక్లో దగ్గర నిర్వహిస్తోంది. 15th ఆగస్టు నాడు కుల నిర్మూలనకై పాటుపడిన మహనీయులను తలచుకుంటూ స్మారక ఉపన్యాసం, సహపంక్తి భోజనాలు చేస్తూ వస్తోంది. కుల రహిత వనభోజనాలు సభ్యులు అభిమానులతో కలిసి ప్రకృతి ఒడిలో అన్ని కులాలు మతాల వారు ఏ తారతమ్యాలు లేని సమావేశం అనంతరం సహపంక్తి భోజనాలు చేస్తూ వస్తోంది. వీటి వల్ల కులం లేని మతం అడ్డురాని వసుదైవ కుటుంబం అనే కళా సంఘం కృషి చేస్తూ వస్తోంది. సమాజంలోని సమస్యలు, మూఢనమ్మకాలు, కుల దురహంకార హత్యలు వీటిని ఎత్తి చూపుతూ మానవ హారాలు, చౌరస్తా సభలు, ధర్నాలు కుల నిర్మూలన సంఘం నిరంతరం చేస్తూ వస్తోంది.
వీటి వల్ల సమాజంలో మార్పు, అవగాహన పెరిగి మెరుగైన జీవన విధానం, పరస్పర సహకారం, మైత్రి పెరుగుతుంది. మేధావులు, జడ్జీలు, రాజకీయ నేతలు కుల నిర్మూలన సంఘం తలపెట్టిన కుల వ్యవస్థ నిర్మూలన అనే కార్యక్రమాలకు వారి సలహాలు, మద్దతు ఇచ్చి 26 జనవరి రోజు అంటే ఈరోజు ఇచ్చినటువంటి సాధికారతతో ఈరోజు నేను మీ మధ్య నిలబడగలుగుతున్నాను. 3 నెలలు నేను అసలు స్పృహలో లేను, కొమాటోస్ కండిషన్లో ఉన్నాను. ఆ సమయంలో ఓ తల్లిలాగా అలా బిడ్డను తాకుతున్నట్టుగా నిజంగా చేసింది. అంటే నాకు స్పృహ లేదు, ప్రాస్టేట్ గ్లాండ్ ఇన్ఫెక్షను, కిడ్నీ ఇన్ఫెక్షను, లివర్ ఇన్ఫెక్షను, వీటన్నిటిని కంట్రోల్ చేయగలుగుతున్నారు కానీ బ్రెయిన్ ఇన్ఫెక్షన్ని కంట్రోల్ చేయలేకపోతున్నారు. అందువల్ల నేను కొంచెం ఇబ్బంది పడిన మాట వాస్తవం. అంటే మామూలుగా ఏమంటారంటే నీ పునర్జన్మ అంటారు, కానీ నేను మతాన్ని నమ్మను కాబట్టి పునర్జన్మ అనిపించుకోవడం ఇష్టం లేక సావు కోరల నుంచి ఈ సావిత్రి లాక్కొచ్చింది. రామారాయణ పెట్టారు కానీ సోదరులారా, సోదరీమణులారా, ఈ కుల నిర్మూలన అన్నది 52 సంవత్సరాల నుంచి సాగుతున్న ఉద్యమం. ఇది మంది 26వ సమావేశం ఇవాళ చాలా ఘనంగా జరుగుతుంటే చూస్తే చాలా సంతోషంగా ఉంది. విమలక్క ఉన్నారు, మా సుబ్బరాజు గారు ఉన్నారు, పిఎస్ఆర్ గారు అనాలి, మా సుబ్బరాజు గారు ఉన్నారు, జ్యోత్స్న గారు ఉన్నారు, ఇంకా అందరికంటే కీవరోలు జ్యోతి అండ్ వహీద్. సో ఇంతమంది నాయకులు మాకు ఒక మంచి స్వాగతం ఇచ్చారు, వెల్కమ్ చేశారు. అందరినీ చూస్తే వీళ్ళంతా నా కుటుంబం అనే భావం కలిగింది. అందరం మన వాళ్ళు, అందరూ తెలిసిన వాళ్ళే, అందరూ మా మంచి కోరుకునే వాళ్ళే. వాళ్ళ అందరినీ చూస్తే వీళ్ళంతా మన కుటుంబం, జగమంత కుటుంబం అన్న భావం, ఆ భావం రావాలి ఎవరికైనా. మనలో మనం ఏ కులం, ఏ మతం అనే దాంతో సంబంధం లేదు. ఆ భావం ప్రతి మందిలో, ప్రతి మనిషిలో, ప్రతి ఒక్కళ్ళకి రావాలి అంటే కులాలు, మతాలు లేని ఇలాంటి సమాజం పెరగాలి. ఆ సమాజం ఇప్పుడు ఇంత ఈ గ్రూప్తోనే కాకుండా ఇంకా ఇంకా విశాలమవుతూ పోవాలి అన్నదే మా కోరిక. ఆ కోరిక కోసమే ఈ రకంగా ఈ సమావేశాలు ఇవన్నీ జరుగుతూ వస్తూ ఉన్నాయి. ఈ పిల్లలందరూ కూడా ఇప్పుడు అందరూ ఇంటర్ కాస్ట్ మ్యారేజ్లు చేసుకున్న పిల్లలు చాలామంది ఇక్కడ చేరిన వాళ్ళందరూ కూడా ముఖ్యంగా వాళ్ళందరినీ చూస్తుంటే చాలా సంతోషంగా ఉంటుంటుంది. వీళ్ళు భావి భారత నిర్మాతలు, వీళ్ళే ఇంకా మన సమాజాన్ని ముందుకు తీసుకువెళ్ళే వాళ్ళు కూడా తర్వాత కొద్ది కాలం తర్వాత ముందు ప్రేమించుకున్నా కానీ తర్వాత చాలామంది ఈ కులం మాయలో తల్లిదండ్రులు చెప్తూ ఉన్న ఆ కుల పిచ్చిలో పడిపోయి మళ్ళీ ఆ కులంలోకి లాగుతున్నారు భాగస్వాములు. అలా లాగకుండా మీరు ఆ మానసిక జాడ్యాన్ని వదిలించుకుంటే మాత్రమే మనము నవభారత నిర్మాతలం అవుతాం. ఆ రకంగా ఉండాలి. మీరందరూ కూడా కొత్త సమాజాన్ని నిర్మించాలి అని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటూ ఉన్నాను. బయటికి వెళ్ళడానికి వీల్లేదు, ఈ గీత లోపల ఉన్న వాళ్ళు మాత్రమే చేసుకోవాలి అని కనుక ఒక నిర్ణయానికి వస్తే వాళ్ళని ఒక కులం అని అనొచ్చు అన్నాడే. మీ అందరికీ తెలుసు కులం పోవాలి అని చెప్పి వేదిక మీద ఉపన్యాసాలు ఇచ్చేవాళ్ళు కూడా తమ పెళ్ళి వచ్చేటప్పటికో, తమ పిల్లల పెళ్ళి వచ్చేటప్పటికో మళ్ళీ కులం దగ్గరికే వెళ్తారు. దానికి కారణం ఇదే. కులం బతకడానికి కారణం కులం లోపల పెళ్ళిళ్ళు జరగడం మాత్రమే. వివాహేతర సంబంధాలు పెట్టుకుంటే కులంతో సంబంధం లేదు, మతంతో సంబంధం లేదు. అక్కడ అసలు కులం అడగవలసిన అవసరమే లేదు. మొన్న రాత్రి మేము ట్రైన్ ఎక్కి వస్తుంటే మా పక్క సీట్లో ఒక సాఫ్ట్వేర్ అమ్మాయి కూర్చుని మాతో పాటు ప్రయాణం చేస్తున్న వ్యక్తి అమ్మాయిని మాటలతో కలిపి నెమ్మదిగా మీరేంటమ్మా వైశ్యులా అన్నాడు. కాదండి మేము కాపులం అందా అమ్మాయి. అంటే ఈ దేశంలో ఉన్న ప్రజలకు ఉన్న పెద్ద జబ్బు ఏమిటంటే పరాయి వ్యక్తి కనిపిస్తే వాడి కులం కనుక్కోకుండా, వాడి మతం కనుక్కోకుండా
వాడు మనవాడో పరాయివాడో తెలుసుకోకుండా మాటల్ని. అట్లనే సాంస్కృతికోద్యమంలో అమరులైనటువంటి గద్దరన్న గారికి, దేవదత్ గారికి, జహీరుద్దీన్ అలీ ఖాన్ గారికి, వారందరికీ ఇంకా ఎవరైనా ఉంటే వారికి కూడా వినమ్రంగా జోహార్లు తెలుపుతూ, ఈరోజు కులాలు వద్దని, మతాలు వద్దని మనం ఒకవైపున ఉద్యమాల రూపంలో ముందుకు సాగుతున్నటువంటి సందర్భంలో ఒకప్పుడు వనభోజనాలుగా ఉండి చెట్ల కిందికి పోవడం అనేది ఉండి ఇవాళ బాధాకరమైన విషయం ఏంటంటే కుల భోజనాలకు కుదించబడుతున్నాయి. కనీసం మనమంతా కోరుతున్నది ఏంటంటే జనభోజనాలు రండి అని మనమంతా పిలుస్తున్నాం. కానీ నా కులం వాళ్ళకి నేనే పెట్టుకుంటా, నీ కులం వాళ్ళకి నువ్వే పెట్టుకో, నా కులం వాళ్ళ దాంట్లోకి నా వాళ్ళే రావాలి, నీ కులం వాళ్ళ దాంట్లోకి నీ వాళ్ళే రావాలి, ఇంత గిరిగీసుకునేటువంటి సంస్కృతిని మనువాదులు పెంపొందింప చేస్తున్నటువంటి పరిస్థితిలో మనం ఇవాళ ఇక్కడ గుమిగూడనం. నిజంగా చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల్లో ఇవాళ సమాజం ఉన్నది. అది అందరికీ తెలిసిందే. ఇప్పటిదాకా మాట్లాడినటువంటి వాళ్ళందరూ, మిత్రులందరూ కూడా చాలా చాలా విషయాలు మీ ముందు ఉంచిండ్రు. ఇప్పుడే నేను వహీద్ అన్నతో, రమేష్ అన్నతో చెప్పాను ఇక్కడికి వచ్చిన తర్వాత. మిమ్మల్ని అందరినీ ఇలా చూడటం నాకు చాలా సంతోషంగా ఉంది. మేము 1990లో లవ్ మ్యారేజ్ అండ్ ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ చేసుకున్నాము. మా వారి అడ్వకేటు, ఆయన చనిపోయారు 2004లో, యాక్సిడెంట్లో చనిపోయారు. మాకు పాప, బాబు. అమ్మాయి పేరు మోక్ష, బాబు పేరు అజిత్ కుమార్. బాబు కూడా లండన్లో లాయర్గా చేస్తున్నాడు, వర్క్ చేస్తున్నాడు. కెనడాలో లాయర్గా వర్క్ చేస్తున్నాడు. మిమ్మల్ని అందరినీ ఇలా చూడటం నాకు సంతోషంగా ఉంది. I did my master's in USA and I worked there for 4 years. So it's like I was in USA for 7 years. Now I have come here and I have established a small business for myself. And my brother is a real gentleman. I wish he finds a good partner. And he is pursuing his master's in law in Canada. Yeah. కొట్టి ఆమెకి చక్కగా బాగా పనిచేస్తుంది, అలాగే ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి అని చెప్పి కోరుతూ రమ్మ. వెరీ నైస్ రమ్మ. థ్యాంక్ యూ తులసిచందు. నెక్స్ట్ టీవీ. థ్యాంక్ యూ. రండి సార్. మీరు ఇదే ఉద్దేశాలతో అనేక కార్యక్రమాలు పెడుతూ ఉంటారు. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ ఈ ప్రోగ్రామ్ని ఆపి భోజనాలు చెయ్యం. ప్రోగ్రామ్ నడుస్తూనే ఉంటుంది. కంటిన్యూషన్లో భోజనాలు రెడీ అవ్వగానే 1:30కి ఓకే, అక్కడికి ఎవరెవరైతే పెద్దవాళ్ళు, ఏజ్ వాళ్ళు ఉన్నారో, వాళ్ళు షుగర్ పేషెంట్లు ఉన్నారో వాళ్ళు ఫస్ట్ వెళ్ళి భోజనం చేసి తర్వాత యంగ్స్టర్స్ అంతా తర్వాత చేస్తారు. రిజిస్ట్రేషన్ కూడా చేయించుకోండి. తర్వాత ఈ ప్రోగ్రామ్ కంటిన్యూషన్లోనే ఉంటుంది. ఎవరైనా పాడొచ్చు, మాట్లాడొచ్చు. చక్కగా ఈ ప్రోగ్రామ్ని ఎంజాయ్ చేద్దాం. భోజనం టికెట్లు కూడా అక్కడే ఇస్తున్నాము, రిజిస్ట్రేషన్ దగ్గరే. అందరూ కొత్తగా వచ్చిన వాళ్ళు, ముఖ్యంగా కొత్తగా వచ్చిన వాళ్ళు పరిచయాలు కావాలి ప్లీజ్. థ్యాంక్ యూ. అట్లాగే మన మిత్రుడు బైరి నరేష్ కూడా వచ్చి ఉన్నారు. ఇప్పుడు ఈరోజు కుల నిర్మూలన సంఘం నిర్వహించే ఈ పండుగలో నేను భాగస్వామిని అవుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. వేదిక మీద ఉన్న పెద్దలు, ఈ సభకి హాజరైన అన్నదమ్ములారా, అక్కచెల్లెలారా, బంధువులారా, మీ అందరికీ నా తరపున మా సంస్థ కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘ ఆచార్యులుగా నేనే పెళ్లి చేసిన మొత్తం పెళ్ళిళ్ళు కలిపితే 259 పెళ్ళిళ్ళు నా వయసులో నేను చేశాను. అవన్నీ కులాంతర మతాంతర వివాహాలు మాత్రమే. ఇవన్నీ కూడా కులాంతర వివాహితుల సంక్షేమ సంఘం పేరిట నేను బాధ్యతల్లో ఉండి నిర్వహించినటువంటి పెళ్లిలుగా చాలా గర్వపడుతున్నాను. వారికి కూడా స్వాగతం, సుస్వాగతం. దూరం పాటిద్దాము, దూరం నుంచి విష్ చేద్దాము. కులం ఉండొద్దు. కులము అనేది మానవీయం కాదు.
కులాన్ని నాశనం చేయడానికి ప్రేమ వివాహాలు జరగాలి, కులాంతర వివాహాలు జరగాలి అనే దృక్పథంతో, అనే ఒక లక్ష్యంతో, అనే ఒక సామాజిక జీవనంగా బతుకుతున్న వచ్చిన జంటలందరికీ, ఇక్కడున్న పెద్దలకి, ముఖ్యంగా మేళా ఏర్పాటు చేసిన కుల నిర్మూలన సంఘం అండ్ జ్యోతి మేడం, జోష్నక్క, సుబ్బరాజు గారు ముఖ్యంగా ఎంతో ప్రేమగా ఈ కుల సమాజాన్ని నిర్మూలించాలనే ఒక దృక్పథంతో, ఒక ఆలోచనతో ప్రేమగా కుల వ్యవస్థని వద్దంటే ఆ మాట ఎందుకన్నాడు? వాళ్ళకి కుల వ్యవస్థ, వర్ణ వ్యవస్థ అక్కర్లేదా? అది అక్కర్లేకపోతే వాళ్ళు అనుకున్న హిందూ రాష్ట్రం కూడా వాళ్ళకి అక్కర్లేదు. హిందూ రాష్ట్ర పునాదులు మొత్తం వర్ణ వ్యవస్థ మీదే ఆధారపడి ఉంది. మరి ఎందుకన్నాడు అని అంటే, ఆ వ్యవస్థ రద్దు చేస్తే ఈ దేశంలో ఉన్నటువంటి బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్, ఎందుకంటే ఇవన్నీ రిజర్వేషన్స్ మీద ఆధారపడి ఉన్నాయి, వాళ్ళ అభివృద్ధి అంతా పోతుంది. మళ్ళీ వెనక్కి వెళ్తాం. వెనక్కి వెళ్ళి మనుధర్మశాస్త్రం చెప్పినటువంటి అక్కడికి వెళ్ళిపోతాం. అది తప్ప మరొక మార్గం లేదు. వాళ్ళ కొత్త వ్యవస్థను క్రియేట్ చేయరు. మా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కుల నిర్మూలన జరగాలంటే కులాంతర వివాహాలు ఒక మెట్టు లాంటివి అని చెప్పాడు. అందుకనే రక్త మార్పిడి జరగకుండా ఒకే కులంలో పెళ్లి జరిగితే జరుగుతున్నటువంటి అంటువ్యాధులేంటో, ఇబ్బందులేంటో, వచ్చే జబ్బులేంటో మనందరికీ తెలుసు. కాబట్టి ఈ కులాంతర మతాంతర వివాహాల్ని ప్రోత్సహించేటువంటి ఒక బాధ్యతని కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం కేవీపీఎస్ కులాంతర వివాహితుల సంక్షేమ సంఘం తీసుకుంటుందని, మీరు చేపట్టబోయేటువంటి అన్ని కార్యక్రమాల్లో కేవీపీఎస్ తరఫున సంపూర్ణమైనటువంటి సంఘీభావాన్ని తెలియజేస్తామని, ఇలాంటి వేడుకలు మరిన్ని జరగాలని మీ అందరినీ కోరుతూ ఓపికగా విన్నటువంటి మీ అందరికీ మరొక్కసారి కేవీపీఎస్ తరఫున జై భీమ్, లాల్ సలాం తెలియజేస్తూ ముగిస్తున్నాను. గారు మీ మద్దతు తెలిపినందుకు ఇప్పుడు జన విజ్ఞాన వేదిక నుంచి మామూలుగా నేను మాట్లాడేది నా వీడియోస్లో అందరూ వినే ఉంటారు, కాబట్టి నేను ఎక్కువేం మాట్లాడదలుచుకోలేదు. ఇక్కడికి రావడం నాకు మోస్ట్ హ్యాపీయెస్ట్ మూమెంట్. ఇంతమంది మనలాంటి వాళ్ళు ఉన్నారు అని చెప్పి ఈ సమూహంలో భాగం కావడం చాలా చాలా సంతోషము. నేను ముఖ్యంగా ఇక్కడికి రావడం వెనుక ఇంకో కార్యక్రమాలు జరుగుతున్నాయి. చాలా ప్రౌడ్గా అందరూ కలుసుకుంటారు. మేము కులాంతర వివాహం చేసుకున్నాము, మతాంతర వివాహం చేసుకున్నాము, మాలాగా మా సమాజం పెరగాలి అని చెప్పి మీరు ఏ లక్ష్యం కోసం ఇక్కడికి వచ్చారో దీన్ని ఎక్కువ మందికి ఉండాలి అని చెప్పి నేను ఇక్కడికి ఒక రిపోర్టర్గా, జర్నలిస్ట్గా వచ్చాను. సమూలాచాలనే ఒక దృక్పథం ఉన్న, లక్ష్యం ఉన్న సంస్థ కాదు, కానీ కుల నిర్మూలన సంఘం అభిప్రాయాలున్న ఒక సంస్థలాగా, ఒక అండలాగా, ఒక ఆదరులాగా ఈ సంస్థని, అంటే ఈ సంస్థ ఇంకా విపరీతమైన ప్రచారం జరగాలి. ఆర్య సమాజంలా కాకుండా ఇంకా ప్రోగ్రెసివ్, ఒక ప్రజాస్వామిక విలువలు, మానవీయ విలువలతో పనిచేస్తున్న కుల నిర్మూలన సంఘాన్ని అప్రోచ్ అయ్యి ప్రేమ జంటలు వచ్చి వాళ్ళకి అండగా చేసి ఆ తర్వాత యంగ్స్టర్స్ అందరు కూడా చేద్దాము. పరిచయం కార్యక్రమం పెడదాం. ఎస్, పరిచయాలు. ఆ తర్వాత నెక్స్ట్ ఇప్పుడు స్కైలా బాబు గారు కూడా మాట్లాడతారు. ఇంకా నూతన దంపతులు ఇక్కడికి వచ్చి ఉన్నారు, మాకు పేర్లు ఇవ్వాలి. అట్లానే మీరు పరిచయానికి కూడా రావాలి. మీరు ఈ పేర్లు స్వచ్ఛందంగా ఇవ్వాలి. అట్లానే ధనలక్ష్మి మేడం గారు, నారాయణ లేటు, వారు అడ్వకేట్గా 1990s నల్లగొండలో కులం పేరుతో కులం పోవాలని పనిచేసి ఒక కాన్సెప్ట్ కోసం పనిచేసిన సారు, ఆయన అడ్వకేట్గా పనిచేశారు.
పెద్దలకు ధన్యవాదాలు. మిత్రులు ఎవరైనా డప్పు కొట్టేవారు ఉంటే దయచేసి వేదిక దగ్గరికి రావాలి. చూడటానికి వెళ్ళినప్పుడు రామదాస్ గారు నేను లారీలో వెళ్ళి లారీలో వచ్చాం. ఇన్ని కష్టాలు పడేవాళ్ళం. ఆ అమ్మాయి కూడా ఇక్కడికి వచ్చింది. వాళ్ళ పిల్లలకి నెక్స్ట్ పిల్లలకు కూడా ఇప్పుడు ఇద్దరు పిల్లలకి కూడా